కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. రేకొండ గ్రామం నుండి ఎగ్లాస్పూర్ గ్రామానికి వెళ్లే తొక్కుడు బండల వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ టెంట్ వేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగి వాగుకు అవతలి వైపుకు ఉన్న ఊళ్లకు పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతోందని రైతులు గ్రామస్తులు వాపోయారు. వాగులో ఉన్న బండలు నీటి ప్రవాహానికి పాకులు పడుతుండటంతో వాటిపై నుండి వెళ్తున్న వాహనదారులు రైతులు జారిపడి తీవ్ర గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో అవతల వైపు వెళ్లడానికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం తిరిగి ప్రయాణించాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా గ్రామం చుట్టూ ఉన్న లో లెవెల్ రహదారులపై కూడా బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. వెంటనే ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వెంటనే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టుకుంటే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రేకొండ నుంచి ఎగ్లాస్పూర్ పోయే తొక్కుడు బండ వాగును వెంటనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మించాలని స్లోగన్ 2-3 సార్లు రేకొండ ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే ఎన్నికల హామీలు వెంటనే ఎన్నికల హామీలు వెంటనే ఎన్నికల హామీలు చూపించినట్టు ఎన్నుకున్న బ్రదర్ ఇట్లా అంగట్రా ఓకే ఇట్లా చేయలే ఆర్డర్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎగ్లాస్పూర్ టు రేకొండ బ్రిడ్జి వెంటనే ఎగ్లాస్పూర్ టు రేకొండ బ్రిడ్జి వెంటనే రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి 2,10,00,000 రూపాయలు మంజూరు చేయించి మరి టెండర్ వేయించిండి అయ్యా అని మేము చెప్పడం జరిగింది. డి గారు సుద్ధా ఇక్కడ రావడం జరిగింది. పరిశీలన చేయించి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడికి డీని పంపించి పరిశీలన చేయమని చెప్పిండు. వేరే కాంట్రాక్ట్కి ఇస్తాం మరి అని ఇది క్యాన్సల్ చేసి 2,15,00,000 రూపాయలను క్యాన్సల్ చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము 2,10,00,000 రూపాయలు మంజూరు చేయించిన దాన్ని క్యాన్సల్ చేయించి మరి మేము మళ్ళీ చేస్తామని రీఎస్టిమేట్ చేస్తామని చెప్పి మరి మాయ మాటలు చెప్పి పొన్నం ప్రభాకర్ గారు 2 సంవత్సరాలు పూర్తయిన తప్పని సుతా ఈ బ్రిడ్జి మేము ఇంకా సుతా దీని మీద శ్రద్ధ లేదు. మరి రేకొండలో వర్షం వస్తే ఇక్కడున్న ప్రజలంతా దరిదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం అంటే బొమ్మనపల్లి ఎగ్లాస్పూరు ఇట్లా తిరిగి ఈ ప్రాంత రైతులంతా బర్లకాడికి పోవాలన్న సుత అనేక ఇబ్బందులు అయినాయి. మేము నాటి దండం పెట్టి తనను అడిగినాం. ఒక బీసీ బిడ్డ కనీసం ఈ ప్రాంతంలో ఒక్కసారన్నా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నది లేదు. ఏమున్నా లాభాలు వచ్చే కాంట్రాక్ట్ తప్ప ప్రజలకు పని చేసే విధానంలో కనపడతలేరు వాళ్ళు. దయచేసి మినిస్టర్ గారికి మేము చెప్తాను, ఇప్పటికైనా అయ్యా ఈ బ్రిడ్జిని తక్షణమే చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం రాకపోకలు బంద్ అవుతున్నాయి. మరి 2 సంవత్సరాలు అర్థమైంది. మా రేకొండ తొక్కుడు మండలం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉంది. వర్షాకాలం వచ్చినట్టు పక్క బయలుకడి పోయే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బండలు జారిపడి కాళ్ళు రెక్కలు ఇదిన వాళ్ళు తలికాయలు వలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్కి ఖర్చు పాలైనాం. ఈ బాగా వచ్చినప్పుడల్లా మా పొలాల కాడికి పోమంటే బొమ్మనపల్లి మొయిలిపాలెం చుట్టూ 10 కిలోమీటర్ల 15 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి వస్తుంది. రైతుల ఆటలో బాగా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మినిస్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మాకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే మీకు ఎల్లవేళ రుణపడి ఉంటాం. మినిస్టర్